హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్లిప్స్లో ఫస్ట్ జావా ప్రోగ్రామ్ని రాద్దాం. ఓకేనా? హలో వరల్డ్ ప్రోగ్రామ్ని రాసి ఎక్లిప్స్లో రన్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఎక్లిప్స్ ఓపెన్ చేద్దాం. విండో బటన్ నొక్కి ఎక్లిప్స్ అని టైప్ చేయండి. ఓకే, ఎక్లిప్స్ అని ఓపెన్ చేసిద్ది. ఓకే, ఇక్కడ ఇది మీరు యూజ్ దిస్ డిఫాల్ట్ అండ్ డూ నాట్ ఆస్క్ అగైన్ ఇది సెలెక్ట్ చేసుకోండి, ఇంకెప్పుడు అడగదు. ఓకేనా? నేను మాత్రం నాకు ఇంకా 2 వర్క్ స్పేసెస్ ఉన్నాయి కాబట్టి నేను అది డిస్సెలెక్ట్ చేసి లాంచ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు లాంచ్ అవుతుంది. ఆ లొకేషన్లో మనకి ఫైల్స్ అనేది స్టోర్ అవుతాయి. ఎలా స్టోర్ అవుతాయి కూడా నేను మీకు చూపిస్తాను. ఒక ప్రోగ్రామ్ రాసి ఆ ఫైల్ అనేది ఈ పాత్రలో ఎలా స్టోర్ అయ్యిద్ది. ఓకే, చూపిస్తాను ఒకసారి. ఓకే, మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లోరర్ కనపడకపోతే ఇక్కడ మీకు విండోలోకెళ్ళి షో వ్యూలోకెళ్తే ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లోరర్ అని కనబడుతుంది. ఇది నొక్కండి. ఓకే, మనకు ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లోరర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు జావా ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఇక్కడ ఉంది చూడండి, క్రియేట్ ఏ జావా ప్రాజెక్ట్. ఓకే, దీన్ని నొక్కినప్పుడు మనకి ప్రాజెక్ట్ నేమ్ అడిగిద్ది. ప్రాజెక్ట్ నేమ్ జావా బేసిక్స్ అని ఇద్దాం. ఓకే, దీనిలో ఈ చెక్ బాక్స్ అలాగే ఉంచండి. యూజ్ డిఫాల్ట్ లొకేషన్. ఓకే, సిలో ప్రశాంత్ కాంపిటీలో ఎక్లిప్స్లో జావా బేసిక్స్లో మనకి క్రియేట్ చేస్తుంది. ఓకే, జేఆర్ఈలో ఇది డిఫాల్ట్గా ఉంది కాబట్టి ఉంచండి. యూజ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ జేఆర్ఈ అంటే నువ్వు జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకోవచ్చు. ఎలా సెట్ చేసుకోవచ్చు అంటే నువ్వు జావా స్టాండర్డ్ ఎడిషన్ 9 అంటే జావా వర్షన్ 9తో నువ్వు ప్రోగ్రామ్స్ డెవలప్ చేయొచ్చు, లేదా 10 లేకపోతే 11. ఓకే, ఈ కంపైలర్స్ ఆ జావా వర్షన్ యూజ్ చేసి నువ్వు ప్రోగ్రామ్స్ రాయాలనుకుంటే చేయొచ్చు. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏంటి 24 కూడా ఉంది. ఓకేనా? ఇలా డిఫాల్ట్గా 21 ఉంది కాబట్టి నేను అలా ఉంచేస్తున్నా. లేదు నువ్వు నీ స్పెసిఫిక్ జేఆర్ఈతో డెవలప్ చేసుకుంటానంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దానిలో నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి నీ సిస్టంలో ఏముందో. ఓకే, జేడీకే 26 ఎలాగో మనం ఇన్స్టాల్ చేసాం కాబట్టి అది చూపిస్తుంది. ఓకేనా? ఇది కూడా అంతే. యూజ్ డిఫాల్ట్ జేఆర్ఈ జేడీకే 26 అంటుంది, కాన్ఫిగర్ చేయమంటుంది. ఓకేనా? దీన్ని ఇక్కడ నుంచి కాన్ఫిగర్ చేసుకుంటాం, కానీ నేను డిఫాల్ట్గా ఇదే ఉంచేస్తున్నాను. యూజ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ జేఆర్ఈ, ఇది జావా స్టాండర్డ్ ఎడిషన్ 21లో ఉంది కాబట్టి అదే ఉంచేస్తాను. ఓకేనా? ఇది ప్రాజెక్ట్ లేఅవుట్, ఇవన్నీ డిఫాల్ట్స్గా అలాగే ఉంచేయండి. ఓకే, ఫినిష్ చేసేయండి. మనకి జావా బేసిక్స్ అనే ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసేది. ఇదిగోండి, జావా బేసిక్స్ అనే ప్రాజెక్ట్లో మనకి ఎస్ఆర్సి ఉంది. ఎస్ఆర్సిలో ఈ మాడ్యూల్ ఇన్ఫో డాట్ జావా డిలీట్ చేసాను, అది డిఫాల్ట్గా వచ్చేది, అది మనకు అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఈ ఎస్ఆర్సి మీద రైట్ క్లిక్ చేసి మనం ఒక ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? ప్యాకేజ్ ఎందుకనంటే మనం ఫర్దర్ వీడియోస్లో ఎక్కువ ప్యాకేజెస్లో ఫర్దర్ ప్రాజెక్ట్స్లో మనం ప్యాకేజెస్తో వర్క్ చేయాలి ఎక్కువ. ఓకేనా? అప్పుడు నీకు ఈ ప్యాకేజెస్ ఇక్కడే అలవాటు అవుతాయి, అక్కడ ఈజీ అవుతుంది. ఓకేనా? ప్రాజెక్ట్స్ ప్యాకేజెస్ క్రియేట్ చేయడం అలవాటు చేసుకోండి. ఓకే, ప్యాకేజ్ నేమ్స్ ఎలా క్రియేట్ చేయాలో నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ జావాలో ఒకసారి ఆ వీడియో చూడండి. ఇక్కడ కూడా ఒకసారి బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. మనం ఇక్కడ ప్యాకేజెస్ నేమ్స్ ఎలా పెడతామంటే బ్యాక్వర్డ్ అప్రోచ్ ద్వారా పెడతాం. ఇప్పుడు నా కంపెనీ నేమ్ కోడ్ విత్ కామెడీ అనుకోండి. codeWithComedy.com అనే వెబ్సైట్ ఉంది నాకు. దానిలో ఏదైనా ప్రొఫైల్ పేజ్ సంబంధించిన కోడ్ రాయాలి. అప్పుడు నేను ఏమని ప్యాకేజ్ క్రియేట్ చేస్తానంటే ఓకేనా, బ్యాక్వర్డ్ అప్రోచ్. ఓకే, codeWithComedy.com కదా, codeWithComedy ఓకే ఇప్పుడు ఆ ప్రొఫైల్గా అయితే ప్రొఫైల్ మనం ప్రాక్టీస్ చేయడం కోసం కాబట్టి ప్రాక్టీస్. ఓకే, ప్రాక్టీస్ అని క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి మన ప్యాకేజ్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. ఓకే, con.codeWithComedy.practice దీని మీద రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి క్లాస్ని క్రియేట్ చేయండి. ఇక్కడ నాకు డిఫాల్ట్గా కనబడుతుంది, ఒకవేళ మీకు కనిపించకపోతే అదర్స్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేయండి. ఓకేనా? ఓకే, ఇక్కడ మనకు క్లాస్ అనేది కనపడుతుంది. ఓకేనా?
క్లాస్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇలా వస్తుంది, క్లాస్ నేమ్ అడుగుతుంది. మనం మీకు తెలిసిందేగా, ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటయ్యా అంటే హలో వరల్డ్. ఓకే, అదే క్రియేట్ చేద్దాం. హలో WORLD. ఓకే, మనకు క్లాస్ అదే క్రియేట్ చేసేస్తుంది. ఓకే, అక్కడ మనం అయితే మాన్యువల్గా మొత్తం రాయాలి. ఓకే, ఇక్కడ ప్యాకేజ్ నేమ్ అది ఇచ్చేసింది, క్లాస్ నేమ్ అది ఇచ్చేసింది. ఓకేనా, ఇక్కడ మీకు ఎక్లిప్స్ అనేది థింగ్స్ అనేది ఈజీ చేసింది. ఎందుకని ఈజీ చేసింది అంటే నువ్వే మాన్యువల్గా క్లాస్ నేమ్ ఇదంతా క్లాస్ అంతా క్రియేట్ చేయాలి, ప్యాకేజ్ నేమ్ కూడా నువ్వే మాన్యువల్గా రాయాలి. ఓకే, అంతేకాదు ఇక్కడ మనం మెయిన్ మెథడ్ కూడా మాన్యువల్గా రాయకుండా మెయిన్ అని కంట్రోల్ స్పేస్ నొక్కితే ఇక్కడే నీకు డిఫాల్ట్గా చూపించింది. అదిగోండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్ అని నీకు డిఫాల్ట్గా మెయిన్ అని కంట్రోల్ స్పేస్ నొక్కండి చూపించింది. తర్వాత ఎంటర్ కీ నొక్కండి. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు మొత్తం మెయిన్ మెథడ్ అంతా రాయకుండా డైరెక్ట్గా మీరు మెయిన్ అనే ఒక్క వర్డ్తో కంట్రోల్ స్పేస్ నొక్కి క్రియేట్ చేశారు. ఓకే, అండ్ అంతేకాదు system.out.println అని మనం మొత్తం రాయకుండా ఇక్కడ సిస్ అవుట్ అని ఉండేది. సిస్ అవుట్ అనే కీవర్డ్ రాసి ఇలా మీరు కంట్రోల్ స్పేస్ నొక్కితే డైరెక్ట్గా మనకు వచ్చేసింది. ఓకే, దానిలో డబుల్ కోట్స్ పెట్టి మనకి హలో వరల్డ్ అనేది ప్రింట్ చేసుకున్నాం. ఇంకా ఓకే, సేవ్ చేసా. ఓకేనా, ఒకసారి మీరు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, ఈ ఫైల్స్లోకి వెళ్ళి ఈ ఎడిట్, సోర్స్, రీఫ్యాక్టర్, ఓకే, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. ఇక్కడ మన విండో బటన్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. దీనిలోనే మన అన్నీ ఉంటాయి. ఓకే, అపియరెన్స్ ఉండిద్ది, షో ఆల్, మీకు ఏదన్నా మిస్ అయితే ఇక్కడ నుంచి తెచ్చుకోండి. ఓకే, ప్రిఫరెన్సెస్ కూడా ఉండిద్ది. ఓకే, ప్రిఫరెన్సెస్లో మీకు చెప్పాను కదా, జనరల్లో థీమ్ మార్చుకోవచ్చు. ఓకే, అపియరెన్స్లో ఓకే, ఫాంట్ సైజ్ కావాలితే ఫాంట్ సైజు. ఓకే, మీరు ఇవన్నీ చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి ఇదంతా. తర్వాత థింగ్స్ అనేది ఎలా ఈజీ చేస్తుందంటే ఈ క్లిప్స్ కంట్రోల్ F11 నొక్కితే అదే కంపైల్ చేసి రన్ చేసేస్తుంది. ఓకేనా, ఇప్పుడు కంట్రోల్ F11 నొక్కుతున్నాను. అదిగోండి, ఇక్కడ మనకేమైంది, డైరెక్ట్గా అదే కంపైల్ చేసుకుంది ఇంటర్నల్గా. ఓకే, డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. అది చూపిస్తాను ఎలా క్రియేట్ అవుతుందో. అట్ ది సేమ్ టైం రన్ చేసింది. ఇక్కడ ఎన్ని థింగ్స్ అనేది ఆటోమేట్ చేసింది చూడండి. 2 థింగ్స్ అనేది డైరెక్ట్గా నువ్వు కంట్రోల్ F11 నొక్కడం మూలంగా ఆటోమేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇంటర్నల్గా అదే చేసింది. అందుకే మీకు ఫస్ట్ నోట్ ప్యాడ్ ద్వారా ప్రోగ్రామ్ ఎందుకు రాశానంటే ఇక్కడ మీకు ఇవన్నీ తెలియదు, ఓన్లీ రన్ చేస్తుంది అనుకుంటారు. అదే అక్కడి నుంచి చూస్తే మీకు ఓకే ఇంటర్నల్గా ఇలా జరుగుతుందని ఒక ఐడియా ఉండిద్ది. కానీ నేను ఇక్కడ చూపిస్తాను. ఓకే, ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇది కాపీ చేయండి. ఈ లొకేషన్ కాపీ చేసి మన ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి దీనిలో పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేస్తే నీకు ఇక్కడ ఐకాన్స్ ఇది ఒకసారి పెద్ద చేసుకోండి. పెద్ద చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ఆర్సీలో మనకేముంది, కాన్ అనే ఫోల్డర్ ఉంది, కోడ్ విత్ కామెడీ ఫోల్డర్, ప్రాక్టీస్ అనే ఫోల్డర్ ఉంది, దానిలో హలో వరల్డ్ జావా ఉంది. ఓకేనా, ఓకే, ఇది మనం క్రియేట్ చేసింది. మరి డాట్ క్లాస్ డాట్ క్లాస్ ఫైల్ ఎక్కడ క్రియేట్ అయిందన్న మీరు అనొచ్చు. ఎక్కడ క్రియేట్ అయింది అంటే డాట్ క్లాస్ ఫైల్ ఈ బిన్లో క్రియేట్ అయింది. ఎందుకనంటే ఎక్లిప్స్ అనేది నీకు సోర్స్ కోడ్ అంతా ఈ సోర్స్ అనే ఫోల్డర్లో పెట్టింది. ఓకే, ఎస్ఆర్సి అనే ఫోల్డర్లో. ఓకే, డాట్ క్లాస్ ఫైల్స్ ఇక్కడ చూడండి, డాట్ క్లాస్ ఫైల్స్ అన్ని బిన్ ఓపెన్ చేయండి. బిన్లో కామ్ ఉంది. ఓకే, నీకు ఆ ప్యాకేజ్ నేమ్స్ అనేది ఫోల్డర్స్ లాగా ఇక్కడ క్రియేట్ అవుతాయి. కోడ్ విత్ కామెడీ డాట్ ప్రాక్టీస్ అని పెట్టంగా కాన్ ఒక ఫోల్డర్, కోడ్ విత్ కామెడీ ఒక ఫోల్డర్. ఇక్కడ కామ్ ఉంది, ఇక్కడ కోడ్ విత్ కామెడీ ఉంది, తర్వాత ప్రాక్టీస్ ఉంది. ఇది ఓపెన్ చేస్తే చూడండి, ఇదిగోండి హలో వరల్డ్ డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా, అది ఇంటర్నల్గా ఇక్కడ క్రియేట్ అవుతుంది. మీరు ఇక్కడ డైరెక్ట్ రన్ చేసేటప్పుడు ఓకే డైరెక్ట్గా రన్ అయిపోతుంది అనుకుంటారు, అవునా? ఓకే, ఇలా జరుగుతుంది ఇంటర్నల్గా ఈ క్లిప్స్లో. ఓకే, ఒకసారి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. నాకు న్యూ విండో, ఎడిటర్, అపియరెన్స్, ఓకే, ప్రిఫరెన్స్లోకి వెళ్ళి ఓకే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తే మీకు కొంచెం ఈ క్లిప్స్ అనేది అలవాటు అయింది. ఓకే, ఇలా 2-3 ప్రోగ్రామ్స్ రాసి కొంచెం అలవాటు అయింది. తర్వాత నుంచి అలవాటు అయితే ఇక బాగానే ఉంటుంది. ఓకే, ఇందులో ఏమైనా ఎర్రర్స్ వస్తే ఒకవేళ మీకు ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం రాకపోయినా, ఇలా రన్ చేయడం రాకపోయినా ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఓకే, నేను రిప్లై ఇస్తాను ఎందుకు ఎర్రర్స్ వస్తున్నాయో. ఫర్దర్ వీడియోస్లో ఆ ఎర్రర్స్ రాకుండా కూడా నేను ఓవర్కమ్ చేయడానికి మీకు కొన్ని మెథడ్స్ చెప్తాను. ఓకే, రన్ చేయడానికి గుర్తుపెట్టుకోండి కంట్రోల్ F11. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.